ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ముఖ్యముగా వరల్డ్ రైన్ ఫారెస్ట్ డే. అడవులను రక్షించండి, పర్యావరణాన్ని కాపాడండి. అడవులలో పనిచేయు ఫారెస్ట్ అధికారులకు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే అడవి మృగాల మధ్యన ప్రాణాలకు తెగించి పనిచేయుదురు. పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి గారు ఒక ఎడారి ప్రాంతంగా మారిపోయిన ప్రదేశానికి సందర్శించి అక్కడ ఏమి కరువైంది అని చూడగా అక్కడ కనీసం కనుచూపు మేర ఎక్కడ చెట్లు అనేది కనబడడం లేదు. ఈ ప్రదేశం మరి ఎక్కడో కాదు, పెనుగొండకు 20 కిలోమీటర్లు, హిందూపురంకి 20 కిలోమీటర్లు, మడకశిరాకి 20 కిలోమీటర్ల దూరంన ఈ ప్రదేశం కలదు. ఇది చూడడానికి ఎడారిలాగా కనిపిస్తున్నది. ఎడారీకరణ జరిపోయినది. ఎడారి అంటే ఇసుక రేణువులు కాదు, పంటకు పనికి రాకుండా పోవడం. పంట పొలాలలో 5 పరెంట్ చెట్లు ఉండాలి, కానీ ఎక్కడ చెట్లు అనేది లేదు అని పర్యావరణవేత్త తెలిపారు. వెంటనే ప్రదేశమున జిల్లా కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, మండలాధికారి గారు ఈ ప్రదేశాన్ని సందర్శించి వారికి కావలసిన సౌకర్యాలను చేకూరుస్తారని పర్యావరణవేత్త కోరుచున్నారు. ఇక్కడ ముఖ్యంగా కంది పంట వేస్తారు. కంది మొలకెత్తిన సమయమున జింకలు, బెడద ఎక్కువగా ఉన్నది. వాటిని నిర్మూలించాల్సిందిగా అటవీ అధికారులను, రెవెన్యూ అధికారులను పర్యావరణవేత్త కోరడం జరిగింది. పర్యావరణవేత్త అయిన భాస్కర్ రెడ్డి మాటల్లోనే ఇప్పుడు విన్నాం. అందరికీ నమస్తే. నేను ఒక పర్యావరణవేత్తని. ఇక్కడ మనము పెనుగొండ తాలూకా వృద్ధం మండలంలో ఉన్నాము. ఎడారి అనేదానికి మనము ఎడారి మనము దీన్ని చూడడానికి పోవాల్సిన పనిలే. మనం ఇక్కడ హిందూపురానికి 20 కిలోమీటర్లు, మడకశిరాకి 20 కిలోమీటర్లు, ఇక్కడ పెనుగొండ మండలంలో వృద్ధం మండలంలో వచ్చినామంటే ఎడారి చూడడానికి సూపర్గా ఉంది. ఎడారీకరణ జరిగిపోయింది. ఇక్కడ రండి, వచ్చి చూడండి. కనుచూపు మేర చూస్తే ఒక్క చెట్టు కనబడతా ఉంది. ఇక్కడ అక్కడ చూస్తే ఇది పెనుగొండ కొండ, ఇక్కడ చూస్తే మడకశిర. ఓకే, మనము ఇప్పుడు చేయవలసిన పని ఏమి అంటే, ఎడారీకరణ అంటే ఇసుక దిమ్మలు కాదు, పంటకు పనికి రాని నేలని ఎడారీకరణ అంటారు. ఈ పొలాల్లో 1 ఎకరాకి 1 మేడి చెట్టు ఉంటే ఆకులు రాలి, కాయలు రాలి, పంటకు పనికి రావడానికి అనుకూలంగా ఉంటుంది. మన గవర్నమెంట్ రూల్ ప్రకారము 5% ఆఫ్ ది ట్రీస్ 1 ఎకరాకి ఉండాలా. ఎక్కడ లేవు స్వామి. ఇక్కడ స్టార్ట్ అయితే అప్ టు రాయదుర్గం, కళ్యాణ్ దుర్గం, గుత్తి, కుంటకల్ ఇదే కోడు. మేము మొత్తం తిరిగి లాస్ట్కి ఎక్కడో కాదురా బాబోయ్, హిందూపూర్కి 20 కిలోమీటర్లు పెట్టుకుని దేశమంతా తిరిగి వచ్చాం. కానీ నథింగ్. దీన్ని ఏ ఒక్కరూ దీన్ని పట్టించుకోవడం లేదు. ఎడారిగా మారిపోయిందంటే ఎందుకు మారదు? ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో తీయడానికి ఏమంటే, ఈరోజు వరల్డ్ రైన్ ఫారెస్ట్ డే. ఈరోజు ఎక్కడ స్వామి 2 ఏండ్ల నుంచి ఎక్కడ నర్సరీలో చెట్లు అట్లే ఉన్నాయి. అదే ఎక్కడో ఒక చోట అడవిలో కానివ్వండి, పొలాల్లో కానివ్వండి, ఎక్కడైనా ప్లాంటేషన్ చేయండి స్వామి. ఫారెస్ట్ అధికారులారా, ఓకే, మీరు చేయడం కరెక్ట్ కాదు. ఇంతవరకు ఏదో జరిగిపోయింది. ఇప్పుడైనా ప్లాంటేషన్ చేసి దాన్ని బతికియండి. ఆల్ నర్సరీస్ విజిట్ చేశాను నేను. అన్ని 2 ఏండ్లుగా అట్లే ఉన్నాయి నర్సరీస్లో. ఎందుకు స్వామి? అదే కర్ణాటకలో పోండి, జూన్ 1st వీక్ మొత్తం ప్లాంటేషన్ కంప్లీట్ అవుతుంది. జూలై కంప్లీట్ అయినా ఎక్కడ నో ప్లాంటేషన్స్. ఎట్టా చెట్లు పెరుగుతాయి స్వామి? ఎడారి కాకుండా ఇంకేమవుతుంది? రైతులను ఆదుకోండి ఫస్ట్. రైతు బాగుంటేనే రైతు దేశానికి వెన్నెముక అంటాడు. వెన్నెముక కాదు, పక్క ఎముక కూడా కావడం లేదు. ఇట్లా రైతులు చంపుతున్నారు. ఇక్కడే ఈ ఎడారీకరణ అంటేనే 3 రోజులైంది. ఫారెస్ట్ అధికారులు ఇక్కడ వేప చెట్లు 33 చెట్లు కొట్టారు స్వామి అంటే ఇంతవరకు నో విజిట్. ఏమనుకున్నారు? కాబట్టి ఈరోజు ఇప్పటికైనా నడిచిపోయింది. వచ్చి మన స్వచ్ఛంద సంస్థలు అయితే ఏమి, మన ఆర్టీటీ వాళ్ళు అయితే ఏమి, ఇక్కడ మొక్కలు నాటి ఈ ఎడారిని
మారుస్తారని పేరున నేను తెలియజేస్తున్నాను. కలెక్టర్ గారు మొన్న 2 రోజుల కిందట ఇక్కడ వచ్చారు. ఇక్కడే పక్కన రొప్పాల్లోనూ ఇక్కడ విలేజ్లో 2 days బ్యాక్ ఒక ప్రోగ్రామ్ చేశారు. ఏమి లాభం, రావడం, ఫోటోలు తీయడం, పట్టుకోవడం, బాయ్ అన్నాడు. అది కాదు, వీళ్ళు రండి స్వామి. ఇంతవరకు ఎవరైనా సబ్ కలెక్టర్ గారు వచ్చారా ఇక్కడికి? కనీసము ఒక MRO గారు వచ్చారా? నథింగ్ అట్ ఆల్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్కి విజిట్ చేసి మీరందరూ పర్యావరణాన్ని రక్షిస్తారని ప్రతి ఒక్కరిని పేరున కోరుతున్నాను. కాబట్టి ఇక్కడ మనము ఇక్కడ పంట పొలాల్లో పనిచేస్తున్నారు. ఏం వేస్తారంటే కందులు వేస్తారు. కందులు మాత్రమే వేస్తారు. కొంచెం మొలకలు వచ్చేటోటికి జింకలు వచ్చి మొత్తం నాశనం చేస్తున్నాయి. నష్టపరిహారం ఎవరిస్తారు స్వామి? రైతుని తుంగలో తొక్కుతున్నారు. జింకలు ఇక్కడికి రావడానికి కారణం ఏమంటే అడవులు మొత్తం కాల్చేస్తున్నారు. అది వచ్చి విండ్ మిల్స్ వచ్చాయి. ఆ సౌండ్కి భయపడి జింకలు, చిరుతలు, ఎలుగుబంట్లు మొత్తం పొలాల్లో వచ్చి రైతుల మీద పడుతున్నాయి. నైట్ టైమ్స్ పోవడానికి లేదు. అది ఒకటి మీరు కాబట్టి మీ ఇంటిపై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని, ఫారెస్ట్ అధికారుల్ని మరీ కోరుచున్నాను. ఈ వన్యప్రాణులు అడవుల నుండి ఇక్కడ వస్తాయి, మనుషుల మీద పడతానంటే ఎందుకు పడవు? అడవులు సర్వనాశనం అయిపోయినాయి. కాబట్టి అడవులు అంటుకోకుండా అడవులని రక్షిస్తారు. రక్షిస్తేనే అడవులు బాగుంటేనే ప్రకృతి బాగుంటుంది. అడవులు వర్షాల్లో ఈ అగ్ని పడకుండా ఇయర్ కాపాడే తీరుతామని ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళకి పర్యావరణం అంటే చాలా ఇష్టం. చెట్టు నీరు అని మన చంద్రబాబు నాయుడు గారు చేశారు. అదిగాక ఫారెస్ట్ మినిస్టర్గా మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పర్యావరణాన్ని రక్షించండి. మేము ఇక్కడ హిందూపురంలో ఒక ప్లాంటేషన్స్ కూడా పెడుతున్నాం. మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం. దయచేసి తమరు కూడా వచ్చి